దిస్ ఈజ్ యువర్ పద్మజ వన్స్ అగైన్. మీ అందరూ బాగున్నారు అనుకుంటాను. ఈరోజు మీకు మంచి రుచికరమైనటువంటి బూడిద గుమ్మడికాయ కూర ఎట్లా చేయాలో నేను చూపించదలుచుకున్నాను. చాలా తొందరగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చాలా ఫాస్ట్ గా చేయడం ఎట్లాగో నేను మీకు చూపిస్తాను ఇవాళ. ఇది చాలా మంచిది కూడా ఈ కూర, ఎందుకంటే చాలా లో క్యాలరీస్ ఉంటాయి, వాటర్ కంటెంట్ ఎక్కువ. ముఖ్యంగా బీపీ షుగర్ ఉండే వాళ్ళకి చాలా మంచిదని చెప్తారు. అందువల్ల ఇది మీరు చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తాను. బాండ్లీలో నూనె పోసుకొని కొంచెం అండి, ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని దానిలో ఉద్దిపప్పు, శనగపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇది వేసుకొని ఒక్కసారి కలుపుకొని కొంచెం వేగిన తర్వాత ఏం చేస్తారంటే, మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం చూసారా, ఆ దినుసులు వేసుకుంటే సరిపోతుంది. చూడండి, కొంచెం స్టవ్ కొద్దిగా పెంచుకుంటే ఇవి ఎర్రబడతాయి. శనగపప్పు ఎర్రబడిన తర్వాత మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకున్నాము, ఇవన్నీ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వేసుకుందాము. ముందుగా ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఉల్లిపాయలు వేసి కొంచెం వేగించుకున్న తర్వాత వేగాయండి. వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి, ఇవన్నీ స్పైసెస్ కూడా ఇవన్నీ వేసుకుంటాము. గసగసాలు కూడా వేస్తున్నానండి. గసగసాలు వేస్తే మంచి రుచిను, మంచి వాసన, సువాసన కూడా వస్తాయి. ఇవి వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు వేసేసుకుంటే సరిపోతుందండి. అన్ని కలిపి ఒకసారి వేయించుకొని అన్ని వేగిపోయాయండి రెడీగా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బూడిద గుమ్మడికాయ ముక్కలు వేసేసుకోవచ్చండి. నేను మైక్రోవేవ్ లో పెట్టుకున్నాను కాబట్టి నాకు 2 నిమిషాలు కూడా పట్టదండి, తొందరగా అయిపోతుంది. మీకు అలాంటి అవకాశం ఉంటే చేసుకోండి. లేదంటే గనక మామూలుగా ఒక 10 నిమిషాలు గనక కొంచెం వాటర్ పోసుకొని మీరు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. మనకి చక్కటి బూడిద గుమ్మడికాయ కూర రెడీ అయిపోతుందండి. జస్ట్ 10 మినిట్స్ కూడా పట్టదు మీకు. చాలా హెల్దీ ఫుడ్. మనము సరదాగా చపాతీలోకి తినచ్చు, అన్నంలోకి తినచ్చు, బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూర ఉడికిపోయిందండి. అయితే కొంచెం నీరుంది. 1 నిమిషం నేను మూత పెడతాను దీనికి. మూత పెట్టిన తర్వాత ఈ నీరు కాస్త ఎగిరిపోయిన తర్వాత మనం కొంచెం ఉప్పు వేసుకోండి. ఈ నీరంతా ఎగిరిపోయింది. ఇప్పుడు కూర కూడా రెడీ అయిపోయింది. నేను ముందుగా ఎప్పుడు కూడా నేను లేకుండా ఒట్టి నువ్వులు ఈ పొడి కనుక వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే కొబ్బరి అయినా వేసుకోవచ్చు, కానీ ఒకసారి ఈ నువ్వుల పొడితో ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఇది కొంచెం వేసుకొని మనం కలిపేసుకొని దించేసుకోవడమే. జస్ట్ మొత్తం కలిపితే కూడా 10 నిమిషాలు పట్టదు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఇది చాలా మంచిదండి. మరి కూర తయారు చేయడం చూసారు కదండి. మీకు నా వంటకం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, మరి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీ పద్మజ. థ్యాంక్ యూ.